అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చే ఇంకా 1 మంత్ కూడా కాలేదు. ఒకటి. రెండవది, పర్సనల్ గొడవల్ని రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దిగజార్చడానికి కారణం అయ్యే పరిస్థితి ఒకటి. అయినప్పటికీ ప్రజలందరూ విజ్ఞులు. ఎవరన్నీ చెప్పినప్పటికీ, ఎన్ని రాజకీయాలు చేసినప్పటికీ ప్రజలందరూ కూడా అందరూ స్నేహభావంతోనే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తారో వారి మీద కేసులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, రాయలసీమలో ఫ్రాక్షనిస్ట్ని ఎవరు కంట్రోల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఫ్రాక్షన్ని అదుపు చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయగలిగారు విజయవంతంగా. అది అందరికీ తెలుసు. అలాంటిది లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తన మన అనే చూసే నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ నా వాళ్ళు అని చూసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దగా కంగారు పడిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.